హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సత్యనారాయణ. మీరు చూస్తున్నది నా యూట్యూబ్ ఛానల్ లహరి ఫైనాన్షియల్ సొల్యూషన్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్‌లో మీకు ఇన్సూరెన్స్ రిలేటెడ్, సేవింగ్ రిలేటెడ్, ఫైనాన్షియల్ రిలేటెడ్ మంచి మంచి వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. అందులో భాగంగానే ఈరోజు మనం ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్‌ని మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇన్సూరెన్స్ మనకు ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? ఆ ఇన్సూరెన్స్‌ని మనము తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి? ఇవన్నీ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ అంటే సింపుల్‌గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను ఫ్రెండ్స్. ఒక వ్యక్తికి జరిగే నష్టం, ఒక సింగిల్ పర్సన్‌కు జరిగే నష్టాన్ని కొంతమంది వ్యక్తులు కలిసి షేర్ చేసుకొని, ఆ వ్యక్తికి ఇచ్చే నష్టపరిహారాన్ని ఇన్సూరెన్స్ అంటారు ఫ్రెండ్స్. సో, ఆ వ్యక్తి ఎవరనేది ఎవరికీ తెలియదు. నేను గావచ్చు, మీరు గావచ్చు, ఇంకెవరైనా గావచ్చు. సో, ఆ వ్యక్తికి జరిగే ఫైనాన్షియల్ లాస్‌ని కొంతమంది వ్యక్తులు కలిసి ఒక ఫండ్ రూపంలో తయారు జేసి ఆ వ్యక్తికి అందజేయడాన్ని ఇన్సూరెన్స్ అంటారు. సో, ఈ ఇన్సూరెన్స్ అనేది మనకు ఎప్పుడు ప్రారంభించారు అంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రారంభించడం జరిగింది. అది ఎలా అంటే, బ్రిటిష్ కాలంలో, కొన్ని వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ కాలంలో ఈ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో, బ్రిటిష్ కాలంలో ఉన్న వ్యాపారవేత్తలు షిప్‌లలో, పడవల్లో వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళ వ్యాపార కలాపాలు నిర్వహించుకొని వచ్చేవారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో, ఇలా వ్యాపార నిమిత్తం వాళ్ళు షిప్‌లలో, పడవల్లో వెళ్ళి వ్యాపారం ముగించుకొని వస్తున్న క్రమంలో ప్రతిసారి ఏదో ఒక షిప్పు ఆ పడవ మునిగిపోవడం గానీ, లేదా ఫైర్‌కు ఆహుతి కావడం గానీ, ఇలా జరిగి ప్రతి ఒక్కసారి ఎవరో ఒకరు నష్టపోతూ వచ్చేవారు. సో, ఆ నష్టం జరిగిన ఫ్యామిలీ చాలా బాధపడుతుండే, చాలా ఇబ్బందులు పడుతుండే, ఫైనాన్షియల్‌గా చాలా లాస్ అయిపోయేవారు. సో, ఇదంతా జరుగుతున్న క్రమంలో చాలామంది అనుకునేవారు, దీన్ని ఎలా సాల్వ్ జేయాలి? ఎవరికి నష్టం జరుగుతుందో తెలియట్లేదు అని జెప్పేసి అనుకున్న క్రమంలో, ఈ అందరు వ్యక్తులు కలిసి ఒకసారి మీటింగ్ బెట్టుకోవడం జరిగింది. సో, ఈ మీటింగ్‌లో వీళ్ళందరూ చర్చించుకుంటూ ఉండగా, అందులో ఒక వ్యక్తికి ఒక మంచి ఆలోచనొచ్చింది. ఫ్రెండ్స్, మనం అందరం కలిసి మనం ఈ 150 మందిమి, 100 మంది, 150 మందిమి ఏదైతే మన వ్యాపారవేత్తలున్నామో అందరం కలిసి వెళ్తున్నాము, వస్తున్నాము. సో, ఇందులో నష్టం జరుగుతుంది ఒక్కరికి మాత్రమే. సో, ఈ నష్టాన్ని నివారించడానికి నా దగ్గర ఒక ఉపాయం వచ్చింది ఫ్రెండ్స్. అందరం కలిసి మనం వ్యాపార నిమిత్తం వెళ్ళేటప్పుడే తలా కొంత అమౌంట్‌ని ఒక దగ్గర స్టోర్ జేసి పెడదాము. సో, ఈ స్టోర్ జేసి పెట్టిన అమౌంట్ ప్రతి ఒక్కరం షేర్ జేసుకొని, ప్రతి ఒక్కరికి వాటా కింద కొంత అమౌంట్‌ని షేర్ జేసి పెట్టి, వచ్చిన తర్వాత ఎవరికైతే నష్టం జరుగుతుందో, ఈ అమౌంట్‌ని మొత్తం వారికి నష్టపరిహారం కింద ఇచ్చేద్దాం. అప్పుడు ఎవరికైతే నష్టం జరిగిందో వ్యాపారంలో, అతనికి ఆ నష్టం అనేది చాలా తక్కువ జరిగిపోతుంది. అంటే చిన్నగా అయిపోతుంది. సో, మనందరం కలిసి ఆ నష్టాన్ని షేర్ చేసుకోవడం వల్ల అతనికి నష్టాన్ని నివారించిన వారం అవుతాం. సో, ఆ నష్టం ఎవరికి జరుగుతుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరం కలిసి ఫండ్‌ను క్రియేట్ చేసుకుందాం అని జెప్పేసి అతను ఆ ఐడియాని చెప్పడం జరిగింది. సో, ఈ ఆలోచనని ప్రతి ఒక్కరు గూడా మెచ్చుకొని ఈ ఆలోచన బాగుందని జెప్పేసి అప్పటినుంచి ఏం జేశారంటే, తలా ఒక వ్యాపారం నిమిత్తం వెళ్ళేటప్పుడే ముందే వారికొ మనిషికొక 5,000, 10,000 అంటే ఇప్పుడు 5,000 అని చెప్తున్నా. అప్పటి కాలం ప్రకారం వాళ్ళు కొంత అమౌంట్‌ని వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ జేసి వెళ్ళి వచ్చేవారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరికైతే నష్టం జరుగుతుందో ఆ నష్టపరిహారం అతనికి ఇచ్చేయడం వల్ల అతని కుటుంబానికి ఎటువంటి నష్టం లేకుండా, నష్టం చాలా చిన్నదిగా అయిపోయి తనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగడం జరిగింది. సో, ఈ విధంగా కొంతకాలం జరుగుతూ వచ్చింది. సో, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఒక వ్యక్తికి జరిగే నష్టాన్ని కొంతమంది వ్యక్తులు కలిసి షేర్ చేసుకొని ఈ ఫండ్‌ననేది ఇచ్చారు. సో, ఇదే ఇన్సూరెన్స్. సో, దీంట్లోకెళ్ళి మనకు పుట్టుకొచ్చింది ఇన్సూరెన్స్. సో, ఇది విదేశాల నుండి పాకుతూ ప్రతి దేశంలో గూడా ఇదే సమస్య ఎదురవుతుందని జెప్పేసి అనుకోని, ప్రతి దేశంలో ప్రతి ఒక్క కంట్రీలో గూడా ఈ నష్టాన్ని నివారించడానికి ఈ విధంగా ఫండ్‌ని క్రియేట్ చేసుకొని ఇన్సూరెన్స్ రూపంలో నష్టపరిహారం కింద ఇస్తూ ఇన్సూరెన్స్ అనేది ప్రారంభించడం జరిగింది. అదే విధంగా మన ఇండియాకి గూడా ఇన్సూరెన్స్ అనేది ఈ విధంగానే వచ్చింది ఫ్రెండ్స్. సో, ఇన్సూరెన్స్ అంటే మీకు అర్థమై ఉంటదనుకుంటా. ఎందుకంటే, మనకు ఇన్సూరెన్స్ ఇప్పుడు చాలామంది వింటుంటాం. మనకు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మన ఎంబడి పడి ఇన్సూరెన్స్ చేసుకోండి, చేసుకోండి అని అంటారు.